లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ. లోకాధ్యక్ష అంటే లోకాలకు ప్రభు, లోకాలన్నిటినీ గాంచేవాడు. సురాధ్యక్ష, సురులు అంటే దేవతలను చెప్పుకున్నాం కదా, సురులకు అధ్యక్షుడు లేదా దేవాది దేవుడు. లోకపాలకులైన దేవతలు సైతం స్వామిని శరణు వేడుతారు. అట్టివారి యోగక్షేమములు కూడా స్వామి గాంచుతారంట. అందుకే సురాధ్యక్ష, దేవతలకు సైతం యోగక్షేమాలను చూసేవాడు అని. ధర్మాధ్యక్ష, ధర్మములకు అధ్యక్షుడు అంటే ధర్మములన్నీ కాంచువాడు అని. ధర్మములను పరిశీలించి ఆ ధర్మములకు సరిపడే ఫలములను కూడా ఇచ్చువాడు. కృత కార్యకారణాలు తానే అయి ఉన్నవాడు. చతురాత్మ, 4 విధములు అయిన భూతములుగా వ్యక్తమైన వాడు. మనకి 4 వేదములు, 4 యుగాలు, వేదములు యుగములు మరియు 4 దిక్కులు, సర్వత్రా అంతా ఆయనే ఉన్నవాడు. మనకి 4 వేదాలు ఉంటాయి కదండి, మరియు 4 యుగాలు, కృతయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము. ఈ 4 కృష్ణ పరమాత్మే అయి ఉన్నారంట. 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణములు. ఇక్కడ చతురాత్మ అంటే అదనమాట. చతుర్వ్యూహ అంటే 4 అయిన వ్యూహములు కలవాడు. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు. ఇలా 4 రూపములుగా దాల్చి సృష్టి కార్యక్రమములన్నీ నిర్వహిస్తుంటాడంట కృష్ణ పరమాత్మ. చతుర్వ్యూహ అంటే అది. చతుర్దంష్ట, 4 కోరలు కలవాడు. దంష్టము అంటే కోరలు. నరసింహ అవతారం గురించి చెప్తున్నారు ఇక్కడ. నరసింహ అవతారంలో 4 కోరలతోటి హిరణ్యకశిపుణ్ణి వధిస్తాడు కదా, అది చెప్తున్నారు. చతుర్భుజ, 4 భుజములు కలవాడు. శంఖ చక్ర పద గద పద్మములు ధరించి ఉంటాడు కదా, చతుర్భుజుడు. ఇదేనండి ఈ నామాలకు అర్థము. లోకాలకు ప్రభువు మరియు దేవతలకు సైతం అధ్యక్షుడు. ధర్మాలను గాంచువాడు. ధర్మాలను పరిశీలించి దానికి తగిన ఫలమును ఇచ్చువాడు. కార్యకారణములు తానే అయి ఉన్నవాడు. 4 విధములైన విభూతులను వ్యక్తమైన వాడు. 4 వేదాలుగా, 4 యుగాలుగా, 4 అవస్థలుగా మరియు 4 దిక్కులుగా వ్యాపించి ఉన్నవాడు. మరియు ధర్మానికి కూడా 4 పాదములు కదా, అది కూడా శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్తున్నారు ఇక్కడ. మరియు 4 విధములైన వ్యూహములు కలవాడు. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు. మరియు 4 కోరల గల నరసింహ అవతారము మరియు 4 భుజములు కలవాడు, చతుర్భుజుడు. ఇదేనండి ఈ నామాలకు అర్థము. నెక్స్ట్ 16th చదువుతున్నాను.